పాకిస్తాన్లో జరుగుతున్నటువంటి దాడులలో కీలకమైనటువంటిది ఆత్మాహుతి దాడులు. చెరపకురా చెడు అని భారతదేశంలో ఉన్నటువంటి సైన్యాన్ని చంపడానికో, ప్రజల్ని చంపడానికో, పోలీసుల్ని చంపడానికో, అల్లకల్లోలం సృష్టించడానికో ఒకప్పుడు ఆత్మాహుతి దాడులు అంటే ఒక మనిషి ఒంటి నిండా బాంబులు పెట్టుకుని వచ్చేసి మిగతా వాళ్ళని చంపుతూ తను చచ్చిపోవడం. అలా చచ్చిపోతే స్వర్గానికి వెళ్ళిపోయి అక్కడ 72 మంది అమ్మాయిలు లైన్లో నుంచుని ఉంటారు తన కోసం అనేటటువంటి ఒక మూఢనమ్మకంతో పెంచి పోషించినటువంటి దౌర్భాగ్యం ఇప్పుడు తన దేశాన్నే వెంటాడి వేటాడుతోంది. పాకిస్తాన్ సైన్యం మీదనే ఈ విధమైనటువంటి ఆత్మాహుతి దాడి జరిగింది. 12 మంది సైనికులు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఆత్మాహుతి దాడి చేసేటటువంటి సందర్భంలో పక్కన కొంతమంది ఉంటారనమాట, అంటే ఫర్దర్ ఫాలోఅప్గా మిగతా వాళ్ళని అటాక్ చేయడానికి. అలా వచ్చినటువంటి 6గురిని తాము కాల్చి చంపామని పాకిస్తాన్ సైన్యం ప్రకటించింది. ఓవరాల్గా పాకిస్తాన్ సైన్యం మీదనే ఆత్మాహుతి దాడులు అన్నటువంటిది ఉలిక్కి పడేలా చేస్తుంది అనే కంటే కూడా అలవాటు పడేలా చేస్తుంది. ఎందుకంటే ఇప్పటికే అనేకం జరుగుతున్నాయి అక్కడ.